అబ్దుల్ కలాం గారితో కూడా వర్క్ చేశారు. ఆ టైంలో అసలు మీ ఫీల్ ఎలా ఉండేది? అబ్దుల్ కలాం గారితో నేను పెయిన్స్ మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లు కోవిడ్ తర్వాత మనకి పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మానవుల కోసం తయారు చేసిన బయోలాజికల్ వెపన్ అనే ఒక అనుమానం. పశువుకి వ్యాక్సిన్ ఇలా ఏ కీటకం కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. మరి అవన్నీ బతికాయి, మనకంటే స్వేచ్ఛగా బతికాయి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కోవిడ్ అయిపోయిన తర్వాత, కోవిడ్ ఉన్నంత కాలం, COVID-19 ఉన్నంత కాలం మనం ఎన్ని ఇబ్బందులు పెట్టామో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆఫ్టర్ కోవిడ్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అవి వ్యాక్సిన్ వల్ల కావచ్చు, లేదంటే కోవిడ్ ని ఫేస్ చేసిన వాళ్ళకు కూడా ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అనేవి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెయిన్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తూ ఉన్నాము. అవి ఆర్థరైటిక్ పెయిన్స్ కావచ్చు, లేదంటే చికెన్ గున్యా వల్ల వచ్చిన పెయిన్స్ కావచ్చు. ఈ విధంగా రకరకాల పెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్ లో ఈ పెయిన్స్ అనేవి విపరీతంగా ఉంటూ ఉన్నాయి. అసలు ఈ పెయిన్స్ ఎలా తగ్గాలి అని చెప్పడానికి అయితే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారు, ప్లస్ హార్ట్ పేషెంట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. అలాగే పక్షవాతం కూడా చాలా మందికి వస్తుంది. వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అనేది నేను ఒక డాక్టర్ గారి దగ్గర అయితే చూశానండి. కేవలం ఒక డ్రై నీడిల్స్ తో ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. స్కాల్ఫ్ లో కొన్ని సూదులు గుచ్చి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి చాలా ఉపశమనం అనేది కలిగిస్తూ ఉన్నారు. స్వయంగా ఇది నేను చూసి ఆ డాక్టర్ గారిని ఇంటర్వ్యూ చేయాలి, ప్రజల్లోకి దీని గురించి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ నాతో పాటు డాక్టర్ చంద్రకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. డాక్టర్ చంద్రకాంత్ గారు డెంటల్ సర్జన్, అలాగే ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్. సార్ తో మాట్లాడి అసలు ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగకూడదు, మీరు ఎప్పుడు చాలా బాగుంటారు. నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి. డాక్టర్ గారు, ఈ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? మనం అందరం కూడా 2019లో ఒక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం ప్రపంచంలో. ఎందుకంటే బయటకు వస్తే బతుకుతామా లేదా తెలియదు. ఇంకో వారం వరకు మనం గడిచినా చాలు, ప్రపంచం అంతా కూడా పారాలసిస్ అయిపోయింది. అంటే బోర్డర్స్ క్లోజ్ అయినాయి, ఇళ్లలో నుంచి బయటికి రావట్లేదు. అంటే సఫకేటింగ్, మోస్ట్ సఫకేటింగ్ సిచ్యువేషన్ అంటాం. అంటే గాలి ఆడని పరిస్థితి COVID-19. ఆ COVID-19 వచ్చినప్పుడు ఏం చేయాలో పాలుపోక ఇళ్లలోనే ఉండిపోమన్నారు, మాస్కులు పెట్టుకోండి అన్నారు, బయట వ్యక్తులు కలవద్దన్నారు, మీరు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నారు. మనం ఎవరితన్నా వచ్చిన వాళ్ళకి కనుక ఏ రూపంలో మీరు టచ్ చేసినా బతుకుతారు అనే నమ్మకం లేదని ఇది వచ్చింది. నేను వృత్తిపరంగా దాంతో వైద్యుడిని. తర్వాత మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ చేశాను. అంటే ముఖానికి సంబంధించిన, దవడలకు సంబంధించిన శస్త్రచికిత్స వైద్య నిపుణుడు అనమాట. ఇది ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అంటారు. అంటే ప్రపంచంలో మొట్టమొదటగా క్లూజ్ అయిన డెంటల్ డాక్టర్స్, ENT డాక్టర్స్ క్లినిక్స్ కోవిడ్ వచ్చినప్పుడు. ఎందుకనంటే డైరెక్ట్ గా ఎక్స్పోజర్ పేషెంట్స్ తోటి ఉంది మాకే. మేము ముఖం దగ్గరగా నోరు తెరుచుకున్నప్పుడు ట్రీట్మెంట్ చేయటం వల్ల, మేము చేసే ఆ ప్రొసీజర్స్ వల్ల వాళ్ళలో ఏమాత్రం వైరస్ లక్షణాలు ఉన్నా కూడా మాకు రావటానికి ఉంటుంది, మా దగ్గర. అక్కడి నుంచి అసలు నేను రేపొద్దున ఈ క్లినిక్స్ అన్ని క్లోజ్ అయిపోతే ఏం చేయటానికి లేదు కదా, మరి కోవిడ్ కోసం ఏదన్నా మనం చేయొచ్చా అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, అప్పుడు పారాసెటమాల్ తప్పితే ఏమి ఇవ్వద్దన్నారు ఎవరికి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నేను అదే టైంలో అంతకుముందు క్యాన్సర్ మీద ఒక ఇంటర్వెన్షనల్ డాక్టర్ తోటి పనిచేస్తున్నాను, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆయన. అలానే ఇంకొక డాక్టరు నా బ్రెయిన్ స్టిమ్యులేషన్, నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఆయనతో పనిచేశాను. అలానే బయోమాలిక్యులర్ మెడిసిన్స్ తో పనిచేశాను, స్పెషలిస్ట్ తోటి. హెర్బల్ ప్రిపరేషన్స్ తోటి జబ్బులు నయం చేయటం, దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించడం, వాటి యొక్క క్యాన్సర్స్ ను కూడా ఉధృతిని తగ్గించడం మీద పనిచేసాం. ఇటువంటి వాటిని కాంబినేషన్ యూజ్ చేసి ఈ లక్షణాలకు ఏమన్నా మనం సహాయం చేయొచ్చు వచ్చిన వారికి కానీ, రాకుండా కానీ ఇమ్యూనిటీ పెంచుకునేలాగా.
అనుకున్నప్పుడు దాంట్లో ఆశ్చర్యకరమైన మాకు కొన్ని విషయాలు వెలుగులో తెలిసాయి. అవి ఏంటి అని అంటే, కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా అవకాశం లేని వాళ్ళు లేదు, కొంతమంది అవును. ఉన్నారు. అలానే ఇళ్లలోనే వచ్చినా చెప్పుకోలేని పరిస్థితి, వెలివేసే పరిస్థితి. అవును. ఆ టైంలో నేను ఇది పనిచేయటం, ఇదే టైంలో మేము ఈ మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అనే మహవీర్ హాస్పిటల్లోని మేము నేషనల్ వైడ్ వర్క్ షాప్ చేసాం. ఓకే. ఏది ఈ నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే దాని మీద భారతదేశంలో ఉన్న దాదాపు ఒక 60 మంది వైద్యుల్ని, శాస్త్రి గారిని ఒక ఆయన గారిని పిలిపించి భారతదేశంలో ఉన్న వాళ్ళకి డ్రై నీడిల్స్ తోటి మేము స్కాల్ప్ బేస్డ్ నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ తోటి శరీరంలో ఎక్కడన్నా దీర్ఘకాలికంగా నొప్పులున్నా, సయాటిక్ పెయిన్స్ ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, ఫ్రోజన్ షోల్డర్ ఉన్నా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రాడికులోపతి అంటారు, ఆర్థరైటిస్ నొప్పులున్నా, చికెన్ గున్యా ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత మైగ్రేన్ హెడేక్స్ ఉన్నా, ఇటువంటి వాటికి మేము నొప్పి తగ్గించడానికి పెరాలసిస్ రివర్సలు, పార్కిన్సన్స్కి మూమెంట్స్ తీసుకొని రావటము, వాటి యొక్క ఉధృతిని తగ్గించడానికి ఇక్కడ ఒక 3 రోజులు వర్క్ షాప్ చేసాం. లాస్ట్ రోజు వర్క్ షాప్ చేసేటప్పుడు మార్చి 9th రోజున మాకు 2019 అంటే 2020 అప్పటికే వచ్చేసింది. 2020 మార్చ్ 5th to 8th ఇక్కడ ప్రోగ్రామ్ చేశాం. 9th మాకు ఈ విషయం తెలిసేసరికి 15వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ వచ్చింది, జనతా లాక్డౌన్ చేస్తున్నాము. 21st జనతా, 15th 21st ప్రధాన మంత్రి ఒక వారం రోజుల లోపల మీ అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోవాలని చెప్పారు. వీళ్ళని ఎలా పంపించాలి? ట్రైన్స్ బంద్ అయిపోయినాయి, సడన్ గా బస్సులు బంద్ అయిపోయినాయి. అక్కడ ఒక వెలుగులాగా దీన్ని మనం ఉపయోగించవచ్చు. వీళ్ళందరినీ పంపించేటప్పుడు కూడా మేము వాటి నుంచి పంపించాం మెడిసిన్స్. సో ఒక విధంగా చెప్పాలి అని అంటే, ప్రతిసారి మనకి ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు దానిలో నుంచి మనం పరిష్కారం ఎదుర్కొంటాం. ఎవరైనా కానీ, ఒక World War I కానీ, World War II కానీ వచ్చినప్పుడు దాని తర్వాత ప్రపంచం మారిపోయింది డెవలప్మెంట్ విషయంలో చూసినట్లయితే. అలా కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత చూసుకున్నట్లయితే వైద్య విధానాలన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనం చదువుకున్నది వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. మనకు అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ కోవిడ్కి ఏది పనికిరాల కదా. అందుకని ఈ మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అనేది బ్రెయిన్ యొక్క పవర్ను ఉపయోగించి శరీరాన్ని మనము ఏ విధంగా మంచిగా పనిచేసేలాగా చేయొచ్చు. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ, న్యూరోజెనిసిస్ అంటారు. అంటే ఒక బ్రెయిన్ లో యొక్క ఫంక్షన్స్ ను కనుక నార్మలైజ్ చేస్తే, ఆ సిగ్నల్స్ ను కనుక సరి చేసినట్లయితే శరీరంలో ఉన్న కండరాలు కానీ, జాయింట్లు కానీ, లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ ఇవన్నీ కూడా సరిగా పనిచేసినట్లయితే ఆటోమేటిక్ గా బాధలు తగ్గిపోయి పనిచేయటం మొదలవుతాయి. ఇది కాన్సెప్ట్. ఓకే సార్. ఎస్పెషల్లీ నేను డైరెక్ట్ గా చూశాను మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి. అప్పటి వరకు వీల్ చైర్ లో వచ్చిన వాళ్ళు కూడా, కొన్ని సంవత్సరాల నుండి వీల్ చైర్ లోనే ఉన్న వాళ్ళు కూడా అప్పుడు లేసి నడిచింది నా కళ్ళతో నేను చూశాను. నాకు నిజంగా చాలా మిరాకిల్ అనిపించింది. సో ఆ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ రియాక్షన్ మీకు ఎలా అనిపించేది సార్? మీకే కాదు, ఫస్ట్ టైం చూసినప్పుడు మాకు అంతే అనిపించింది, మిరకిల్ లాగా. ఎందుకనంటే మేము అల్లోపతి వైద్యులుగా వీటికి వేరే పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాటికి పరిష్కారం లేదనుకునేవాళ్ళు. కానీ అప్పటి వరకు హోప్ లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు, వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు సడన్ గా లేచి నుంచోవటం, నడవటం చూసేసరికి ఇది అసలు నిజమా అని అనిపించింది. కానీ కళ్ళ ముందు కనపడుతుంది, దాన్ని నమ్మాలి కదా. సో మీరు ఎలా నమ్మారో మేము కూడా అలానే నమ్మాం. దీన్ని మాకు డ్రై నీడిల్ ఆక్యుపంక్చర్ లో ఒక పద్ధతి అనొచ్చు. తర్వాత డ్రై నీడిల్స్ అండ్ స్కాల్ప్ బేస్డ్, అంటే తల మీద పెట్టే నీడిల్స్ కావచ్చు, లేకపోతే శరీరంలో ఉన్న వేరియస్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కానివ్వండి, లేకపోతే మెరిడియన్ పాయింట్స్ కానివ్వండి, కలుపుకొని స్కాల్ప్ నుంచి బ్రెయిన్ కి డైరెక్ట్ గా స్టిమ్యులేషన్, నాన్ ఇన్వేజివ్ స్టిమ్యులేషన్ అంటారు, వీటితోటి చేయటం జరిగింది. అయితే నొప్పులు తగ్గించడం ఒక ఎత్తు అయితే, నొప్పికి కారణమైన లక్షణాన్ని కూడా మనం తగ్గించాలి. ఏది అవుతుంది దానివల్ల? డిస్క్ ప్రాబ్లం అనుకోండి, ఏ నరం మీద ప్రెషర్ పడుతుంటే దాన్ని రిలీవ్ చేయాలి. డిస్క్ నార్మల్ గా కూర్చునేలాగా చేయాలి. జాయింట్ అరిగిపోతే జాయింట్ లో యొక్క మొబిలిటీని పెంచాలి. అలానే మజిల్ గట్టిపడిపోతే మజిల్ ముందు మెత్తపడేలాగా చేసి దాని తర్వాత దానిని పని చేయించాలి.
ఇది సైన్స్ పరంగా మాకు అలోపతిలో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇదొకటి, ప్లస్ మన వీటికి కావలసిన న్యూట్రిషన్, ఈ కండరాలకు కావలసిన ఆహారం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తినే దాని నుంచి వస్తుంది. అంటే గట్ హెల్త్, మన జీర్ణ వ్యవస్థ మంచిగా ఉండాలి. అక్కడ నుంచి ఈ శరీరానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్ అన్ని కూడా కరెక్ట్గా అందాలి. బ్రెయిన్ ఇవ్వాల్సిన సిగ్నల్స్ ఇవ్వాలి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయటం తోటి ఒక ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ తోటి చేసినట్లయితే ఒకే వ్యవస్థ కాకుండా అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, హెర్బల్ కావచ్చు, బయోమాలిక్యులర్ కావచ్చు, ఆక్యుపంక్చర్ కావచ్చు, ఆహారం కావచ్చు. ఆహారాన్ని మనం ఒక మెడిసిన్ లాగా తీసుకున్నట్లయితే ఏది ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే దాంతో జబ్బులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతున్నాయి. దీన్నే ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నారు. ఫంక్షనల్ మెడిసిన్. మెటబాలిక్ డిసీజెస్ అంటే మన బాడీ యొక్క మెటబాలిజం, మన శరీర వ్యవస్థ ఏ విధంగా తీసుకున్న ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుంది, శరీరానికి శక్తిగా ఎలా ఉపయోగపడుతుంది, కండరాలకు కావాల్సిన శక్తి ఎలా వస్తుంది, నర్వ్స్ అన్ని ఏ విధంగా పనిచేస్తున్నాయి. వీటిని మనం చూసినట్లయితే ఒక కొత్త రకమైన సైన్స్ని డెవలప్ చేయవచ్చు. భారతదేశం ప్రపంచానికి కోవిడ్ తర్వాత ఏమిచ్చింది అని అంటే 150 కోట్ల మంది పాపులేషను ప్రభుత్వం ఒక్కదాని వల్లే కాదు, అందరం కూడా మనం సహాయం చేసాం. మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం కోవిడ్ వచ్చిన తర్వాత మనమే కాకుండా మన ఎదురింటి వాళ్ళు, పాలు పోసేవాళ్ళు, పేపర్ వేసేవాడు, మన సర్వెంట్ మేడు, కుక్కు, డ్రైవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాచ్మెన్ వాళ్ళ సభ్యులు, మన ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం ఫస్ట్ మొట్టమొదటిసారి. అంతవరకు ఏంటి, మనం వాళ్ళకి ఆర్థిక అవసరాలు తీరితే చాలు అనుకున్నాం, మంచి బట్టలు వేసుకుంటే చాలు అనుకున్నాం, నమ్మకంగా పని చేస్తే చాలు అనుకున్నాం. కానీ మొట్టమొదటిసారి ఏం చూసాం మనం, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు, మనతో కాంటాక్ట్ లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు. మరి చూసినట్లయితే ప్రపంచంలో ఒక్క పక్షి కానీ, ఒక్క కీటకం కానీ, ఒక్క యానిమల్ కానీ చనిపోలా. మానవులకు మాత్రమే ఇది వచ్చింది. మనం ఒక చెట్టు పుట్టో కోవిడ్తో చనిపోవటం చూసామా? అంటే ఇది మానవుల కోసం తయారు చేసిన బయోలాజికల్ వెపన్ అనే ఒక అనుమానం కలగటం, అనుమానం దృఢపడటం కూడా ఇందువల్లే జరిగింది. ఎక్కువగా మనుషులకే జరిగింది. మరి మనం వదిలేసిన ఆహారాన్ని కానీ, మనం వేసిన నీళ్లను కానీ, మనం ఇచ్చిన నీళ్లను కానీ తాగిన ఏ పశువు చనిపోలేదు, ఎవరు చనిపోలేదు కదా. మరి అంటే దాని అర్థం ఏంటి, ఇది మానవులకు మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించింది అని అంటానికి మనకి ఒక కన్ఫర్మ్డ్ గా తెలుస్తుంది. మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం, ఏ చెట్టుకి వ్యాక్సిన్ అయినా, ఏ చెట్టుకి మందు అయినా, ఏ బర్డ్ కి వ్యాక్సిన్ అయినా, ఏ పశువుకి వ్యాక్సిన్ అయినా, ఏ కీటకం కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. మరి అవన్నీ బతికాయి, మనకంటే స్వేచ్ఛగా బతికాయి, మనకంటే ఆరోగ్యంగా బతికాయి. అంటే వాటి యొక్క ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ ఇమ్యూనిటీ వల్లే వాటికి రాలేదు, మనకు వచ్చింది. మన ఇమ్యూనిటీని దెబ్బతీసింది, గాలి పీల్చుకోనివ్వలేదు, దగ్గు వచ్చింది, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యాయి, జ్వరం వచ్చింది, మంచం మీద నుంచి లేగలేని పరిస్థితి, కండరాలు పనిచేయలేదు. చూసినట్లయితే ఆ టైంలో ఈ రోజు గడిస్తే చాలు అనేలాగా ఉంది. కాబట్టి కోవిడ్ అనేది మనకి చాలా మంది నడుచుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళారు. మీరు చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ లేకపోయినా మనం పొద్దున్నే 9 గంటల లోపటే కూరగాయలు తెచ్చుకున్నాం. అందరం కూడా ఇంటి దగ్గర నుంచి చదువుకోవటానికి పిల్లలకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. బ్యాంకులకు వెళ్లకుండా డబ్బులు, అంటే ఒక రకమైన ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, నాలెడ్జ్ షేరింగ్ కూడా జరిగింది. జూమ్ మీటింగ్స్ అయ్యాయి చాలా మంది. కుటుంబ సభ్యులు అందరూ ఇళ్ల దగ్గర నుంచి ఆఫీసులు పనిచేసాయి. హాస్పిటల్స్ కూడా క్లోజ్ అయినాయి. కానీ డాక్టర్స్ ఇళ్ల దగ్గర నుంచే ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎవరు ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళాల. కానీ అన్ని మరణాలు సంభవించాల, యాక్సిడెంట్లు లేవు, హాస్పిటల్లో మరణాలు లేవు. అంటే దీనికి అర్థమైంది ఏంటి అని అంటే మానవ యొక్క గ్రీడీనెస్ అంటే స్వార్థం అంటాం. వాళ్ళు ప్రపంచాన్ని ఆధిపత్యంలో పెట్టుకోవటానికి దీన్ని తయారు చేశారా? ఇది ఏ విధంగా లీక్ అయ్యి ఆర్థిక వ్యవస్థలు, పొలిటికల్ సిస్టమ్ కానీ అన్నీ కూడా
కొలాప్స్ అయిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఏ విధంగా బయటపడ్డారు అని అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గుణపాఠం. అలానే మెడికల్గా చూసినట్లయితే ఫస్ట్ టైం హాస్పిటల్స్ లేకున్నా కూడా మనుషులు బతికారు. హాస్పిటల్స్ లేకపోయినా ఇళ్లలోనే ఉన్నారు. షుగర్లు, హార్ట్ అటాక్లు, బీపీలు అంతగా పెరగల. ఎందుకు? స్ట్రెస్ అంతగా లేదు, ఇళ్లలోనే ఉన్నారు. అంటే మనము ఒక 2 జతల బట్టలు ఉంటే చాలు, నలుగురు మన పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే చాలు, మంచిగా నిద్రపోయాం, ఇంట్లోనే ఉన్నాం, దీర్ఘ ప్రణాళికలు లేవు. ఇవి మనకి నేర్పినాయా లేదా అందరికీ? అంటే చాలా మంది ఆ టైంలో జీవన సరళిని మార్చుకున్నారు. మన ఇంట్లో ఉన్న కిచెన్లో, వంటగదిలో ఉన్న మసాలా దినుసుల్ని ఆరోగ్యకరంగా ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకున్నారు. బామ్మ చిట్కాలు, అమ్మమ్మ చిట్కాలు, అమ్మ చిట్కా వైద్యాలు చాలా వాడాం. అంటే వైద్యం ఎక్కడ మొదలైంది అని అంటే వంటింట్లో మొదలైంది. ఇంటి వైద్యం, పెరటి వైద్యం అంటాం. అంటే ఇప్పుడు అన్ని నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఈ కెమికల్స్, ప్రొసీజర్స్ వచ్చాయి. కానీ లేని రోజులు కూడా మానవ మనుగడ ఉండింది కదా. మనం అలానే వాళ్ళు మనకంటే దృఢంగా ఉండేవాళ్ళు, మనకంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇన్ని రకాల జబ్బులు లేవు అప్పుడు. ఇప్పుడు కొనిపెట్టుకునే జబ్బులే ఎక్కువై. సో కాబట్టి ఎవరైనా ఒక దీర్ఘకాలిక సమస్యతో వచ్చినట్లయితే ఎందువల్ల వస్తుంది అనే దానికి ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ వచ్చాయి. షుగర్కి ఒక టెస్ట్ వచ్చింది, సిటీ స్కాన్స్ వచ్చాయి, ఎంఆర్ఐలు వచ్చాయి, యాంజియోగ్రామ్లు వచ్చాయి, హార్ట్కి బ్లడ్ సప్లై ఉందా లేదా అని, బ్రెయిన్ స్ట్రోక్కి ఎందుకు వచ్చింది, ఎక్కడ బ్లడ్ క్లాట్ అయింది, ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది అనటానికి, జాయింట్స్ అరిగిపోతే ఎక్స్రేలు తీసుకొని చెప్తున్నారు. అలానే ఎండోస్కోపీ వచ్చి కడుపులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాటి గురించి చెప్తా ఉన్నారు. అలా ప్రతి అల్ట్రాసౌండ్ వచ్చింది, పిల్లలు ఎలా పెరుగుతున్నారు, లోపల ఏమన్నా ఉన్నాయి. అంటే డయాగ్నోస్టిక్స్ పెరిగింది. అలానే జబ్బు నిర్దిష్టంగా ఇది అని చెప్పగలుగుతున్నాం దీనివల్ల. దానికి వైద్య పద్ధతులు దానికి తగ్గట్టుగా చేస్తున్నాం. ఇంతకుముందు మాయదారు రోగం అనేవాళ్ళు, ఇప్పుడు విషజ్వరం అనేవాళ్ళు, ఇప్పుడు టైఫాయిడ్, మలేరియాను, డెంగ్యూ ఫీవర్ అను అంటున్నాం. తెలియని దానికి అట్లా పేరు పెట్టాం. కోవిడ్కి కూడా అంతే కదా మనం. అది కూడా ఒక రకమైన వైరల్ ఫీవర్. మరి మనకి డెంగ్యూ వైరల్ ఫీవర్, చాలా మంది చికెన్ పాక్స్ కూడా, చికెన్ గున్యా కూడా వైరల్. మరి దీనికి దానికి డిఫరెన్స్ అంటే లక్షణాలను బట్టి ఇది పేరు. దీంట్లో ముఖ్యంగా మనకి ఏం జరిగింది, ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అని అంటే 2-3 వ్యవస్థలను కలిపి చేయటం వైద్యం. అంటే మనము కూరల్లో మసాలాలు 2-3 కాయగూరలు వేస్తే టేస్ట్ కోసం, ఆరోగ్యం కోసం 2-3 కలిపి జ్యూస్ని తయారు చేస్తాం. అలానే వ్యాధి లక్షణాలు తగ్గించడానికి ఒకటి, జబ్బు మూలాలను తగ్గించడానికి ఒకటి, రాకుండా చేయటానికి ఒకటి కలిపినప్పుడు రాకుండా చేయొచ్చు, వచ్చిన దాన్ని తొందరగా తగ్గించుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం అందుతుంది. అంతే కదా. ఇప్పుడు ప్రతి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సెల్ ఫోన్ వాడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా లేదా? ఉంటుంది. అలానే మనము కార్ డ్రైవ్ చేస్తున్నాం, కార్ డ్రైవ్ చేస్తే స్పీడ్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? అందుకని హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకుంటున్నాం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నాం, సిగ్నలింగ్ వ్యవస్థను ఫాలో అవుతున్నాం. అట్లానే మనకు కూడా మన జీవితంలో పరుగు పందెంలో మనం ఎక్కడా ఉనికి కోల్పోతామని దేవుడు ఈ కోవిడ్ని పంపించాడా అనిపించింది. ఒకేసారి అందరూ ఆగి మనం ఎక్కడున్నాం అనేది ఆలోచించు. సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే మనం ఎక్కువ పెయిన్స్ రిలేటెడ్ గా మనకి ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ లేడీస్ లో చూస్తే ఆర్థరైటిక్ పెయిన్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటారు సార్? మీరు ఏ జ్వరం వచ్చినా కానీ అది శరీరం మీద అన్ని భాగాల మీద లక్షణాలు చూపిస్తుంది. చికెన్ గున్యా వచ్చినప్పుడు జాయింట్లు, మజిల్స్ అన్నిటి కూడా బిగుసుకుపోతున్నాయి. అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. అట్లానే ఎసిడిటీ, బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవటం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది, జీర్ణం సరిగా కావటం లేదు, లివర్ ఫంక్షన్ సరిగా ఉండటం లేదు. మనము లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నామా అంటే, తలనొప్పి వస్తే జిందా తెలుసు మనం జంతు బాంబు రాసుకోవటం, అమృతాంజన్ రాసుకోవటం ఎట్లానో, నొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే నొప్పి టెంపరీగా తగ్గుతుంది. కానీ శాశ్వతంగా తగ్గే పద్ధతి ఏంటి? మనం సరిగా నడవకపోతే
మన శరీరంలో కొన్ని ఇంబ్యాలెన్స్ వస్తుంది. అవును. పొద్దాక సెల్ ఫోన్ చూస్తుంటే మెడ నొప్పి వస్తుందా రాదా? వస్తుంది. కిందికి వంగుతాం, ఉమ్. అవునా కాదు? అవును. సరిగా కూర్చోకపోతే నడువు నొప్పి వస్తుంది. ఉమ్. మనము మన స్పైన్ ని కరెక్ట్ గా ఉంచాలి. అంటే బాడీ యొక్క బ్యాలెన్స్ సరిగా లేకపోతే పైనుంచి కింది వరకు మన శరీరంలో నొప్పి, అది ఆక్యుపేషనల్ అంటారు అన్నమాట. ఓకే సార్. అలా కాకుండా ఈ మలేరియా వల్ల కానివ్వండి, డెంగ్యూ వల్ల కానివ్వండి, చికున్ గున్యా వల్ల కానివ్వండి ఉమ్. రావటం వేరు. ఉమ్. అలానే మీరు చూసినట్టు పోస్ట్ కోవిడ్ చాలా మందికి అవును. మయోసైటిస్ వస్తుంది, ఉమ్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నారు, మజిల్స్ లో పెయిన్స్ వస్తున్నాయి, అవును సార్. గట్టి పడుతున్నాయి, ఉమ్. సర్వైకల్ స్పాండలైటిస్, ఉమ్. తర్వాత ఇవి మనకి ఆ, పైనుంచి కింది వరకు స్కూటర్స్ మీద నడిపే వాళ్ళకి, బళ్ళ మీద నడిపే వాళ్ళకి, సడన్ గా లేపే వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉమ్. అంటే ఎముకల మధ్యన గుజ్జు ఉమ్. మూలుగా ఉమ్. సరిగా పనిచేయనప్పుడు, ఉమ్. ఎక్కువగా అరిగిపోయినప్పుడు, అబ్నార్మల్ ప్రెషర్స్ పడినప్పుడు, ఉమ్. యాక్సిడెంట్ అయినప్పుడు ఇటువంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్. మనము నొప్పులకి అనేది లక్షణం మాత్రమే కానీ అది మనకి డయాగ్నోసిస్ కాదు. ఓకే. మెడ నొప్పి వేరు, సర్వైకల్ స్పాండిలైటిస్ వేరు, ఉమ్. అంతే కదా? అంతే సార్. సయాటిక్ ఉమ్. పెయిన్ వేరు. ఉమ్. ఆర్థరైటిస్ అనేది మనకి జాయింట్ పెయిన్స్, అవును. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, చికెన్ గున్యా ఆర్థరైటిస్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ కావచ్చు, ఉమ్. ఎన్నో రకాల ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఉమ్. అంటే సైంటిఫిక్ గా పేషెంట్స్ కి ఇవన్నీ తెలియదు. నాకు జ్వరం వచ్చిందండి, నాకు తగ్గాలి అనుకో, అది ఒక రోజు ఉందా, 2 రోజులు ఉందా, వారం రోజులు ఉందా అని అంటే, మలేరియాలో కొన్ని రోజులు ఉంటుంది, టైఫాయిడ్ లో కొన్ని రోజులు ఉంటుంది, టీబీలో కొన్ని రోజులు ఉంటుంది. జ్వరం ఏ విధంగా వస్తుందని తెలుసు డాక్టర్స్ కి. ఉమ్. అట్లానే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, మనకి జబ్బులు తగ్గిన తర్వాత ఉమ్. రికవరీ ఫేజ్ లో చాలా మందికి ఈ నొప్పులు ఉంటున్నాయి. ఉమ్. ఫైబ్రోమయాల్జియా అంటారు. ఫైబ్రోమయాల్జియా అంటే మన శరీరంలో ఉన్న కండరాలన్నీ బిగుసుకుపోయి నొప్పిగా ఉంటుంది, ఎక్కడ పట్టుకున్నా నొప్పి ఉంటుంది. ఉమ్. ఇవి నవసటం అంటారు. మంచం మీద నుంచి లెగిస్తే నెవలేకపోవటం, ఎవరో సపోర్ట్ కావాలి, అంటే Support కావాలి. కండరాలకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ బ్రేక్ అవుతుంది. ఉమ్. అంటే లెగాలనుకుంటున్నాం కానీ లెగలేకపోతున్నాం. నొప్పులుంటే లెగలేకపోవటం వేరు, లెగలేకపోవటం వేరు. అంటే కండరానికి కావాల్సిన శక్తి బలం లేకపోయినా కూడా ఇది అవుతుంది. కోవిడ్ తర్వాత చాలా మందికి జరిగిన లక్షణాలు ఏంటి అంటే, ఆ ఎముకలు పట్టి ఉంచే కండరాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్. ఈ వైరస్ అనేది ఆ కండరాల్లో నుంచి అమైనో యాసిడ్స్ అన్నిటిని లాగేసి అది ఒక మాన్స్టర్ లాగా పెరగటానికి పనిచేసింది. అంటే శరీరంలో ఉన్న కండరాల్లో ఉన్న అమైనో యాసిడ్స్ లాగేసరికి కండరాలన్నీ వీక్ అయిపోయాయి, ఉమ్. మజిల్స్ అన్ని పలసన పడిపోవటం, ఉమ్. కరిగిపోవటం జరిగింది. ఉమ్. ఎప్పుడైతే ఇవి లేకపోయేసరికి ఎముకలు జాయింట్స్ కూడా సరిగా పనిచేయలేదు. ఉమ్. ఫేషియా అంటారు, అంటే కండరాలకి ఎముకకి పట్టి ఉంచే ఫేషియా కూడా సరిగా పనిచేయలేదు. ఇన్ఫ్లమేషన్ వచ్చింది, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు దీన్ని. క్రానిక్ దీర్ఘకాలకమైన వాపు. ఓకే. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఉమ్. అది శరీరంలో మెదడు వాపు అంటారు, బ్రెయిన్కి వస్తే, లేకపోతే ఆయుర్వేదాల్లోనేమో వాతం అంటారు. ఉమ్. కండరాల్లో దెబ్బ తగిలితే కూడా వాపు వస్తుంది, అది ఇన్ఫ్లమేషన్, అది రిపేర్ కోసం వచ్చేది. ఓకే. అంటే మన శరీరం యొక్క వ్యవస్థ, రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందంటే వ్యవస్థ, మనం అక్కడికి వచ్చేసి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఉమ్. అందువల్ల వాపు వస్తుంది. ఓకే. ఉమ్. కానీ అది రిపేర్ కాకుండా అట్లనే ఊడిపోతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. మన శరీర కణాలు మన మీదనే దాడి చేస్తే, అంటే మన ఇంటర్నల్ గా మన వాళ్ళు మన మీదే దాడి చేస్తే ఏమవుతుంది, భారతదేశంలో ఇంటర్నల్. శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుంది కదా. అవును. మన రోగ నిరోధక శక్తి బయట వాళ్ళని గుర్తించి వైరస్ బ్యాక్టీరియా వస్తే పోరాడాల్సింది పోయి, అవి గుర్తించకుండా మన శరీరం మీదే మనకి ఫైట్ చేస్తే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఉమ్. ఇటువంటివి కూడా ఎక్కువయ్యాయి. మరి నొప్పులకి తగ్గించడానికి చాలా మంది కోరుకునేది ఏంటి, ఉపశమనం. ఉమ్. ఎక్కువ రోజులు నొప్పి మాత్రలు వేసుకోకూడదు. అవును. అలా అని దీనికి శాశ్వతంగా తగ్గించుకునే పరిష్కారాలు అల్లోపతిలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి ఓకే. బయోలాజికల్స్ అంటారు, స్టీరాయిడ్స్ ఇవ్వటం కూడా జరిగింది. ఉమ్. కొంతమందికి కారణం ఎందువల్ల వచ్చిందో చూసి దానికి కొత్త రకమైన మాలిక్యూల్స్ డెవలప్ చేస్తున్నారు. ఉమ్. మేము చేసేది ఏంటి అని అంటే, మనిషికి ఒక నమ్మకం కలగాలి. నొప్పి ఉంది, నొప్పి తగ్గితే వెంటనే అతనికి ఒక నమ్మకం కలుగుతుంది. మరి అట్లా అని చెప్పేసి మనం దాన్ని నొప్పిని తగ్గించే ఊరుకోట్ల, అసలు కారణానికి కూడా వైద్యం చేస్తాం. ఉమ్.
అదేంటి ఆహార పద్ధతుల్ని మార్చుకోవటం, దాన్నే ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. ఫైటో న్యూట్రియంట్స్ అంటే మనము ఆహారంలో ఉండే మెడిసినల్ వాల్యూ ఉండే వాటిని వాడుకోవటం. నాట్రాస్యూటికల్స్ అంటారు వీటిని. సపోజ్ వైటమిన్ డి ఉంది, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తాయి. వైటమిన్ సి డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ, అలా మన శరీరానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఇటువంటి అన్ని కూడా సరిగా బ్యాలెన్స్ లేకపోతే శరీరంలో వాటి యొక్క లక్షణాలు ఎక్కడో చోట చూపిస్తాయి. సో వీటిని ఇంటిగ్రేట్ చేసుకోవటమే ఫుడ్ సైన్స్. ఫుడ్ సప్లిమెంట్స్ ని అలానే న్యూట్రిషన్ అంటాం దాన్ని. న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవటం, ఆహారం జీర్ణం కావటానికి ముందు జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. జీర్ణ వ్యవస్థ కరెక్ట్ అంటే నోట్లో తిన్నది నవిలిన తర్వాత జీర్ణమయ్యి మన శరీరంలోకి వెళ్ళాలంటే ఆ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. ఇది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవటమే ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్.